వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. PGRS పొందిన 343 అర్జీలు. పెద్ద దర్గా ఉరుసు. యాది వాహనంపై ఊరేగిన పార్వతీ పరమేశ్వరుడు. మదనపల్లిని జిల్లాగా ప్రకటించాలి, కాంగ్రెస్ నాయకులు సంచారం. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలి. వార్తలోని వివరాలు. PGRS అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా సచివాలయంలోని గ్రీవెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, DRO మోహన్ కుమార్, చిత్తూరు RDO శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్లు అనుపమ, విజయలక్ష్మి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ PGRS అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలని, ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కరించాలని, ప్రతి అర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుందని, ప్రజల నుంచి అందే ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని సమాధానాలు ఇవ్వాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతి వారం సమీక్షించడం జరుగుతుందని, అర్జీలు రీఓపెన్ అయినట్లయితే వాటికి గల కారణాలను వివరించాల్సి ఉంటుందన్నారు. మొత్తం 343 అర్జీలు. ఇందులో శాఖల వారీగా అర్జీల వివరాలు. రెవెన్యూ శాఖకు సంబంధించి 296, పోలీసు 10, పంచాయతీరాజ్ 4, ఎండోమెంట్ 1, DRDA 22, DCHS 1, మున్సిపల్ కమిషనర్ చిత్తూరు 2, DSO 4, విద్యుత్ శాఖ 2, డిస్ట్రిక్ట్ వాటర్ రిసోర్సెస్ ఆఫీసర్ 1. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, DRO, RDO, డిప్యూటీ కలెక్టర్లకు అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన పంటలతో పాటు అధిక దిగుబడులు పొందవచ్చని, దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ వాసు అన్నారు. సోమవారం పుంగనూరు పట్టణంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు, సచివాలయ సిబ్బందితో AD శివకుమార్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రకృతి వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో AO రాజేష్, APM కృష్ణప్ప, FPO APM కదిరప్ప, మార్కెటింగ్ NFA ఫైజునిసా, మాస్టర్ ట్రైనర్ రెడ్డి కుమారి, యూనిట్ ఇన్ఛార్జ్ భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. రసాయన ఎరువులు ఎక్కువ వాడటం వల్ల నేల ఆరోగ్యం దెబ్బతింటమే కాకుండా మనుషుల ఆరోగ్యం కూడా దెబ్బతింటా ఉంది. రాగా మనము పాత పద్ధతుల్లో తీసుకుపోయి సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ పద్ధతులను తీసుకుపోవడానికి ఈ మధ్యనే ఒక 15 రోజుల ముందు జిల్లా స్థాయిలో జిల్లాకు సంబంధించిన అందరూ DRDA APMs, మండల వ్యవసాయ అధికారులకు, అసిస్టెంట్ డైరెక్టర్స్కు సమావేశం జరిగింది. రాబోయే ఖరీఫ్ సీజన్లో ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలి అనే దానిపైన అక్కడ శిక్షణ ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. ఇదే విషయాన్ని మండల స్థాయిలో మహిళా సంఘాల ద్వారా, మహిళలు ఎందుకంటే వ్యవసాయంలో ముఖ్య పాత్ర వహిస్తారు కాబట్టి మహిళా సంఘాల ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడానికి, అదేవిధంగా వ్యవసాయ శాఖ సిబ్బంది కూడా దీంట్లో మిళితం చేసి వీళ్ళు కూడా దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి
ఈ విషయాలపై అన్ని మండలాల్లో కూడా మండల స్థాయి కన్వర్జెన్స్ మీటింగ్ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు మనకు పుంగనూరు మండలంలో ఈ మండల స్థాయి కన్వర్జెన్స్ మీటింగ్ జరుగుతూ ఉంది. కానీ కాలానుగుణంగా మనం రాను రాను రైతులు మోతాదుకు మించి ఎరువులు వాడటం వల్ల కానీ అదేవిధంగా రసాయన మందులు వాడటం వల్ల కానీ మన వాతావరణం నేల మొత్తము కలుషితమైపోయింది. దీనికి తోడు మన ఆహార పదార్థంలో విష అవశేషాలు ఎక్కువగా ఉండడం, దాన్ని మనమే వినియోగించుకోవడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎక్కువ తలెత్తా ఉంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం గమనించి రైతు సాధికార సంస్థని మొదటగా మీకు రుణమాఫీ కోసం ఏర్పాటు చేయడం ఇదే ప్రభుత్వం. దాని తర్వాత అదే పేరుతోనే ప్రకృతి వ్యవసాయం చేయడానికి రాష్ట్ర స్థాయిలో ఒక సంస్థని ఏర్పాటు చేయడం. దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఏ ప్రపంచంలో కూడా ఎక్కడ ప్రకృతి వ్యవసాయం చేసేదానికని ఒక సపరేట్ ఒక విభాగాన్ని ఎక్కడా ఏర్పాటు చేయలేదు. మన ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సపరేట్గా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విభాగంలో ఉద్యోగస్తులు ఎవరు అంటే నేను తప్ప, నేనైతే వ్యవసాయ శాఖని ఆల్రెడీ చెప్పినాము, సార్ కూడా చెప్పినాము, నేను తప్ప మిగతా ఇక్కడ ఉంటే క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బంది అంతా రైతులే. అంటే రైతులుగా ఎవరైతే ప్రకృతి వ్యవసాయం పాటిస్తూ ఉన్నారో వాళ్ళు అనుభవం ఉంది కాబట్టి అటువంటి వాళ్ళనే ఇక్కడ సిబ్బందిగా తీసుకుని ఇతర రైతులకు తెలియజేయడం, వారు ఎందుకు అవసరం, ప్రకృతి వ్యవసాయం ఎందుకు చేయాలి, దాని ఆవశ్యకతను వివరించడం, చేసేటప్పుడు చేదోడు వాదోడుగా వాళ్ళు ఆ విధానాలను తెలియజేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. ప్రకృతి వ్యవసాయం యొక్క ఆవశ్యకత ఎందుకు వచ్చిందంటే మనం ఇప్పుడే చెప్పినాం, కొంత విషం ఒక 5 ml 10 ml ఒక మందుని విషంగా మనం ఉపయోగిస్తే చనిపోతాం అనుకుంటే అంత తీసుకోవడం లేదు. రోజు మనకు తెలియకుండానే చిన్న పరిమాణంలో ఈ ఆహార పదార్థాల ద్వారా కానీ పండ్ల ద్వారా కానీ కూరగాయల ద్వారా కానీ మనం రోజు చిన్న పరిమాణంలో తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న యాంటీబాడీస్, దేవుడు మనకు అన్ని రోగాలను తట్టుకునేంత శక్తి సామర్థ్యాలని ఇచ్చినారు యాంటీబాడీస్ మూలంగా. ఇది ఎప్పుడైతే చిన్న మోతాదులో మనం తీసుకుంటూ పోతున్నామో మన రోగ నివారణ శక్తిని మన బాడీలో తగ్గిపోవడం వల్ల చిన్న రోగాలు తట్టుకోలేక డాక్టర్లు సరిపోవడం, ఆడ ఖర్చులు పెట్టడం, ఇదన్నీ చూసి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి ముందుకు వచ్చి నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనే ఒక కొత్త స్కీమ్ కూడా మొదలుపెట్టింది. తర్వాత ప్రకృతి వ్యవసాయంపై ప్రతిజ్ఞ చేయించారు. ప్రకృతికి అనుగుణంగా నడవడం నా విధి. ప్రకృతిని పరిరక్షించడం నా బాధ్యతగా భావిస్తున్నాను. ప్రకృతిని పరిరక్షించడం నా బాధ్యతగా భావిస్తున్నాను. అందువల్ల విషపూరిత రసాయన పురుగుమందులు లేని ప్రకృతి వ్యవసాయం చేస్తానని అందరికీ ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను ఉత్పత్తి చేస్తానని ప్రకృతి వ్యవసాయం ఉద్యమంగా మారి విజయవంతంగా ముందుకెళ్లే ప్రక్రియలో నా వంతు కృషి చేస్తానని మనస వాచ కర్మణ ప్రతిజ్ఞ చేస్తున్నాను. పుంగనూరు పట్టణంలోని నామా సాహెబ్ పేటలోని హజ్రత్ నూర్ షావలి బాబా ఉరుసు ఈ నెల 25 నుంచి జరుగుతుందని దర్గా కమిటీ సభ్యులు తెలిపారు. ఆదివారం దర్గాలో గోడ పత్రికలను ఆవిష్కరించి ఉరుసు వివరాలు వెల్లడించారు. 25న గంధం, 26, 27న కవాలి, 28న తహలీలాల్ ఫాతిహా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు అయూబ్ ఖాన్, సదాం హుసేన్, కరీముల్లా, నౌషాద్, జియావుద్దీన్, సాదిక్, ఇర్ఫాన్లు పాల్గొన్నారు. ఈరోజు పుంగనూరు పట్టణంలో నూర్ షావలి దర్గా పేరు ప్రఖ్యాతిగాంచిన ఈ దర్గా ఈ సంవత్సరము బాబా యొక్క ఆశీస్సులతో, దర్గా యొక్క కమిటీ యొక్క ప్రోద్బలంతో, దర్గా కమిటీ సభ్యులు అందరూ కలిసి ఐక్యమత్యంతో పుంగనూరు పట్టణంలో ఉర్సే షరీఫ్ జరిపించాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క గోడ పత్రిక ఆవిష్కరణ కోసము జరిగింది.
గంధం వచ్చి శుక్రవారం నాడు అంటే 25వ తేదీ 4వ నెల అంటే ఈ నెలలోనే జరుగుతుంది. అలాగే ఖవ్వాలి శనివారం 26వ తేదీ జరుగుతుంది. 27 కూడా ఆదివారం ఖవ్వాలి జరుగుతుంది. ఈ యొక్క 3 రోజుల్లో పుంగనూరు పట్టణంలో ఉండే హిందూ ముస్లిం సోదరులందరూ కలిసి ఐక్యమత్యంతో సోదర భావంతో మత సామరస్యంతో ఈ యొక్క ఉరుసుని జయపదం చేయాలని చెప్పి ఈ యొక్క కమిటీ వాళ్ళు పుంగనూరు పెద్దవాళ్ళు నిర్ణయించారు. కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క సహాయ సహకారాలు చాలా అవసరము. ఈ యొక్క మత సామరస్యం పాటిస్తూ ప్రతి ఒక్కరు దీన్ని జయపదం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా చేతులెత్తి విన్నవించుకుంటున్నాను. ధన్యవాదాలు. మన పుంగనూరు పట్టణంలో వెలిసి ఉండు హజరత్ నూర్ షా వలీ బాబా రహమతుల్లాహి దర్గా నందు ఆయన గంధము ఉరుసు నిర్వహించుటకు ఈరోజు మన పట్టణంలో మన ముస్లిం సోదరులు మన పెద్దలు అందరూ కలిసి గంధము ఉరుసు నిర్ణయించడం అయినది. 25వ తేదీ గంధము, 26వ తేదీ ఉరుసు, 27వ తేదీ ఖవాలి. 26వ తేదీ 27వ తేదీ 2 రోజులు ఖవాలి ఉంటుంది. ఆ 2 రోజులు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో హిందూ ముస్లిం సోదరులు మనం అందరూ కలిసి ఐకమత్యంగా చేసుకునే ఈ ఉరుసు పండుగలో మనం అందరూ శాంతియుతంగా ఈ ఉరుసు పండుగ జరిపించాలని అందరూ మనస్ఫూర్తిగా మనము నిర్ణయించడం అయినది. ఈ ఉరుసు పండుగ నందు మన పుంగనూరు పట్టణంలోనే కాదు మన చుట్టుపక్కల ఇరువురు అందరూ హిందూ ముస్లిం సోదరులు అందరూ కలిసి ఈ ఉరుసులో పాల్గొంటున్నారు. కాబట్టి వారికి ఎటువంటి లోపము లేకుండా వాళ్ళకు అన్ని సౌకర్యాలు చేయటకు దర్గా కమిటీ వారు మన పెద్దలు అందరూ నిర్ణయించినారు. వారి అందరూ సేవ చేయటకు దర్గా కమిటీ వారు మన పెద్దలు అందరూ మనము నిర్ణయించడం జరిగినది. పొంగనూరు నియోజకవర్గం సదుం మండలం కలకట్టవారిపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని మార్చడం దారుణమని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్ అన్నారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ అశోక్ మాట్లాడారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, శంకర, రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సదుం మండలం కలకట్టవారిపల్లిలో రాముల గుడి పక్కన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి 2 సంవత్సరాలు అవుతుంది. దాని కొంతమంది అగ్రకులస్తులు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించకుండా అడ్డుకుంటుంటే మేము మాలమన్న ఆధ్వర్యంలో సదుం మండలం ఎస్ఐ గారికి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చి ధర్నాలు చేస్తే ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారు హామీ ఇచ్చారు. ఆ విగ్రహం తొలగించడానికి వీలేదు, అక్కడే ఉంటుంది, మేము సెక్యూరిటీ ఇస్తామని మాకు హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన మొదట్లో ఇప్పుడు 2 రోజుల ముందు అదే ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారి ఆధ్వర్యంలోనే ఆ అంబేద్కర్ గారి విగ్రహాన్ని తొలగించి వేరే చోట మార్చడం చాలా దారుణం. ఈ పూట ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఎందుకు అంబేద్కర్ గారిని ఎస్సీ ఎస్టీలని టార్గెట్ చేస్తూ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయ్యా, ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా అగ్రకులస్తులు కొట్టుకోరు, అగ్రకులస్తుల మీద దాడి చేయరు. ఒక ఎస్సీ ఎస్టీల మీద దాడి చేస్తారు, అంబేద్కర్ విగ్రహాల మీద దాడి చేస్తారు. ఏం ఎస్సీ ఎస్టీలకు అంత చురకలైపోయిందా? మీకు అంత దమ్ము ధైర్యం అధికారం మీద ఉంటే రెడ్ల మీదో, నాయుల మీదో, రాజుల మీదో, ఎవరి మీద అధికారం అగ్రకులస్తుల నుంచి చూపించుకోండి. మీకు పార్టీల కోసం కష్టపడి పనిచేసే ఎస్సీ ఎస్టీల మీద దాడి చేయడము, వాళ్ళకి దైవ సమానుడైన అంబేద్కర్ విగ్రహాలు తొలగించడం ఇది సమంజసం కాదు, చాలా దారుణం. ఏదైతే కలకట్టవారిపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించారో అదే చోట మళ్ళీ ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని మాలమాయన ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము ఎంఆర్ ఆఫీస్ని, పోలీస్ స్టేషన్ని ముట్టడి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అలాగే పుంగనూరు మండలం రెవెన్యూ అధికారి అయిన మన ఎంఆర్ఓ గారు ప్రతి నెలా జరగాల్సిన మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని ఎందుకన్నా కానీ ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సమావేశాలు ఏర్పాటు చేయకుండా ఉన్నారు. అయ్యా, మాకేదైనా మంచి చెడ్డ కష్టం వస్తే చెప్పుకోవడానికి మాకున్న వేదిక మీటింగ్ ఒకటే. ఆ మీటింగ్ కూడా మీరు నెలవారీగా అమలు చేయకుండా మీటింగ్ జరపకుండా ఉంటే మేము ఎవరు చెప్పుకోవాలి? ఇప్పుడైతే కూట ప్రభుత్వంలో ఉన్న ఎస్సీ ఎస్టీ నాయకులు కూడా ఒకసారి ఆలోచించాలి. మీరు ఏ ప్రభుత్వం వచ్చినా మన సమస్యలు ఎత్తుకొని మనం చేతులు ఎత్తుకుని దేనిని పోతుందేనా? అగ్రకులస్తులు మాత్రం ఫోన్లు చేసి వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, వాళ్ళు పనులు జరుగుతున్నాయి. కానీ ఆ పార్టీకి పనిచేసి ఎస్సీ ఎస్టీ నాయకులు మాత్రము ఏ చిన్న కష్టం వచ్చినా కూడా పోలీస్ స్టేషన్లో పని కావాలన్నా, ఎంఆర్ ఆఫీస్లో పని కావాలన్నా కూడా అగ్రకులస్తు నాయకుల దగ్గరికి చేతులు కట్టుకొని అయ్యా మా కష్టం వచ్చింది మాకు సాయం చేయండి అడుగునే పరిస్థితుల్లోనే ఉన్నాము. ఇంకా మార్పు లేదా? ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్. మేము కొత్తగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ ప్రారంభించాము. ఈ స్కీమ్ లో భాగంగా మీ పాత నగ తీసుకురండి, అదే బరువుకు కొత్త నగ తీసుకోవచ్చు. 6 నెలల తరువాత తరుగు కూలీ లేకుండా తీసుకోండి.
మళ్ళీ చెప్తున్నాము, మీ పాత నగకు కొత్త నగ తరుగు కూలీ లేకుండా 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ లో మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఎస్వి గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్. మేము కొత్తగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ ప్రారంభించాము. ఈ స్కీమ్ లో భాగంగా మీ పాత నగ తీసుకురండి, అదే బరువుకు కొత్త నగ తీసుకోవచ్చు. 6 నెలల తరువాత తరుగు కూలీ లేకుండా తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాము, మీ పాత నగకు కొత్త నగ తరుగు కూలీ లేకుండా 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ లో మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఎస్వి గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. మదనపల్లిను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని పుంగనూరు నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సజ్జాద్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం పుంగనూరు పట్టణంలోని ఇందిరా కూడలిలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో జిల్లాల విభజన సక్రమంగా జరగలేదని ఆరోపించారు. మదనపల్లిను జిల్లాగా ఏర్పాటు చేసి అందులో పుంగనూరు నియోజకవర్గాన్ని కలపాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని ఎన్నికల సమయంలో చంద్రబాబు కూడా లేవనెత్తారని ఆయన గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వము జిల్లాలో భాగంగా పుంగనూరును చిత్తూరులో కలిపారు. అలా కాకుండా పుంగనూరుని మదనపల్లిలో కలుపుతూ మదనపల్లి జిల్లాగా ప్రకటన చేయాలని చెప్పి గతంలో జేఏసీ, పుంగనూరులో అన్ని పార్టీలు, ఎల్టీపీఐ, బీజేపీ, సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం పార్టీ అన్ని కలిపి మదనపల్లిని జిల్లాగా ప్రకటన చేయాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారు. అందులో హామీలో భాగంగా కూటమి ప్రభుత్వము మదనపల్లిని పుంగనూరులో కలుపుతూ మదనపల్లి జిల్లాగా ప్రకటిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సుమారు 11 నెలలు కావస్తుంది కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి. కాబట్టి దయచేసి గౌరవనీయులు కూటమి ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన పుంగనూరుని మదనపల్లి కలుపుతూ మదనపల్లి జిల్లాగా ప్రకటిస్తారని చెప్పి ఆశిస్తూ తక్షణం పుంగనూరుని మదనపల్లిలో కలపాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున, జేఏసీ తరఫున నేను కోరుకుంటా ఉన్నాను. ఆరోగ్యంగా జీవించాలంటే జాగ్రత్తలు పాటించాలని ముడిపక్కనపల్లి పిహెచ్సి డాక్టర్ తేజశ్రీ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం పుంగనూరు మండలం అడవినాథకుంట గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ మురళీబాబు, సూపర్వైజర్లు ఆహానంద, సరస్వతి, అజంతా, ఏఎన్ఎం ఆశాలు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనేది చేసుకుంటున్నాం. అయితే మనకి ఈ సంవత్సరం థీమ్ ఏంటి? హెల్తీ బిగినింగ్స్, హోప్ఫుల్ ఫ్యూచర్. అంటే మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచే ఆరోగ్యవంతమైన అలవాట్లని అలవర్చుకోవాలన్నమాట. దానివల్ల మీరు పెద్దయ్యాక మీ భవిష్యత్తులో ఆరోగ్యవంతంగా ఉంటారు. ఓకేనా? చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాల్సిన ఆరోగ్యపు అలవాట్లు ఏంటి? ఫస్ట్ హ్యాండ్ వాష్. మీ అందరికీ తెలుసు కదా హ్యాండ్ వాష్ టెక్నిక్స్. హ్యాండ్ వాష్ ఎలాగ చేసుకోవాలి, ఎన్ని స్టెప్స్ ఉంటాయి కదా. సో ఆ హ్యాండ్ వాష్ స్టెప్స్ ఎలాగ తెలుసుకోవాలి. అలాగే మీకు ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లు తెలుసుకోవాలి. అలాగే బయట దొరికే డబ్బాలలో దొరికేవి, ఈగలు వాళ్ళు ఉండేవి, ఇలాంటివంతా తినకూడదు అనమాట. సరేనా? ఇంట్లో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఇలాంటివన్నీ బాగా తీసుకోవాలి. ఎందుకు? ఆకుకూరలు తీసుకుంటే ఐరన్ అనేది బాగా అందుతుంది. దానివల్ల రక్తహీనత అనేది రాదు అన్నమాట. సరేనా? అలాగే రోజు కూడా కాసేపు పిల్లలైతే ఆడుకోవాలి, పెద్దవాళ్ళైతే అర్ధగంట వాకింగ్ కానీ వ్యాయామం కానీ చేయాలి. ఎందుకంటే బాడీకి ఎక్సర్సైజ్ అనేది అవసరం. దానివల్ల చురుగ్గా ఉంటారు, అనవసరమైన కొవ్వు అనేది ఒంట్లో చేరుకోదు, బీపీ పెద్దయ్యాక బీపీ, షుగర్ వంటివి రావు. సరేనా? ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే మీరు అప్పటికి అదే అలవాటు అవుతుంది. దానివల్ల ఆరోగ్యవంతంగా ఉంటారు. సరేనా? పొంగనూరు పట్టణం నగరి వీధిలో వెలిసిండు శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 3వ రోజు సోమవారం పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి భక్తుల దర్శనార్థం యాలి వాహనంపై కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. పార్వతీ పరమేశ్వరులను దర్శించిన భక్తులు కర్పూర హారతులు పట్టారు. మంగళవారం శేషవాహనోత్సవం జరుగుతుందని ఆలయ కమిటీ వారు తెలిపారు.
కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన భాస్కర్ ను ఆదివారం పొంగనూరు పట్టణంలో సన్మానించారు. టీడీపీ వాల్మీకి సంఘ అధ్యక్షులు విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల నుంచి ఎదిగిన వారిని ప్రభుత్వం గుర్తించాలన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు విజయశంకర్, నియోజకవర్గ వాల్మీకి నాయకులు అద్దాల నాగరాజ, రాజశేఖర్, రెడ్డెప్ప, శ్రీనివాసులు మరియు కృష్ణ, సంఘ నాయకులు భాస్కర్ ను సత్కరించారు. మా వాల్మీకి సంఘం పలమనేరు అధ్యక్షులు ఎల్ భాస్కర్ గారు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా నియమితులందుకు వారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. అందరి తరఫున మేము మా భాస్కర్ గారు లాయర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా నియమితులైనందుకు, గెలిచినందుకు వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుస్తున్నాము. మేము గత 40 సంవత్సరాలుగా వాల్మీకిని ఎస్టీలో పునరుద్ధరించాలని కోరుతున్నాము. మేమందరూ ఇక పొలంనేరు, పుంగనూరు, వాయిల్పాడు, మదనపల్లి ఈ చిత్తూరు జిల్లాలో ఉండేవాళ్ళే కాక మిగతా వాళ్ళందరూ కలుపుకొని జూనియర్ నుంచి ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి మమ్మల్ని ఎస్టీలో పునరుద్ధరించాలని మా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవాలని మేమందరూ బాగా నిర్ణయించుకుంటున్నాము. ఒక మంచి ఉద్ధృతమైన కార్యరూపం దాల్స్తామని మేము ఈ కార్యక్రమంలో తెలియజేస్తున్నాము. మాకు అందరూ గవర్నమెంట్లు చేస్తామని ఇంతకుముందు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేయించి సెంట్రల్ గవర్నమెంట్ పంపించారు. దానికి ఆ ఫైల్ ఎక్కడుందో వెలికి తీసి దానికి ఒక కమిటీ, 2 ఎంపీలు 2 ఐఏఎస్ కమిటీ వేసి దాన్ని బయట తీసి దానికి ఏమేమి కావాలనో మన స్టేట్మెంట్ నుంచి, మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించి మా ఎస్టీలు చేసి మా చిరకాల కోరికను తీర్చాలని కోరుతున్నాము. లేకపోతే జూన్ 6 నుంచి మా ఉధృతంగా మేము కార్యరూపం దాలుస్తామని మీకు తెలియజేస్తున్నాము. విద్యార్థి దశ నుంచి అనేక కార్యక్రమాల్లో పాల్గొని ఉద్యమాలు చేస్తూ నేటికి కూడా వాల్మీకి సంఘం కోసం అహర్నిశలు పాటుపడుతున్నటువంటి భాస్కర్ గారు ఈరోజు మా బార్ అసోసియేషన్ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికైన దానికోసం మా వాల్మీకి తరఫున వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మా సోదరులు చెప్పిన విధంగా జూన్ 6వ తేదీ నుంచి వాల్మీకులకు విస్తృత పోరాటం చేస్తామని చెప్పి, వాల్మీకులు కానీ ఎస్టీలో మీరు పునరుద్ధరించకపోతే తగు పర్యాయం చెల్లించాల్సి వస్తుందని చెప్పి కూడా మేము సభాగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అన్ని సందర్భాల్లోనూ మాకు ఆలోచన జరిగింది. మీరు నేటికి కూడా ఎంతమంది ఎమ్మెల్యేలు చెప్పినా, ఎంపీలు చెప్పినా కనీసం శాసనసభలో మీరు తీర్మానం పెట్టినా కూడా దాన్ని మీరు ఇంకా రికార్డ్ చేయాలని చెప్పేసి సభ తెలియజేస్తున్నా. ఎందుకంటే దీంట్లో మీరు చాలా మాకు వాల్మీకి ద్రోహం చేస్తున్నారు. ఈ విధంగా చేస్తే రేపు జరగబోవు సంస్థాగత ఎన్నికల్లో కూడా వాల్మీకి సత్తా చూపిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఒకటే చెప్తున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మీరు కూటమిలో మీరు ముఖ్యమైన నేత కాబట్టి మీరు చెప్తే తప్పకుండా వాల్మీకులను ఎస్టీలో పునరుద్ధరిస్తారు. మీరు కొత్తగా చేసిన అవసరం లేదు. ఆల్రెడీ వాల్మీకులు ఎస్టీలోనే ఉన్నారు కొన్ని జిల్లాల్లో. ఇప్పుడున్న 8 జిల్లాలోనే వాల్మీకులు ఎస్టీగా లేదు. ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన పొంగనూరులో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు మండల పరిధిలోని కొండసముద్రం గ్రామానికి చెందిన 45 సంవత్సరాల కవిత ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది. ఈ క్రమంలో గ్రామ సమీపంలోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు సోమవారం ఉదయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని పొంగనూరులో నవమి వేడుకలు వైభవంగా జరిగాయి. భక్తులతో రామాలయాలు కిక్కిరిశాయి. భక్తాదులు ఇంపార్టెంట్ అనా వాళ్ళు ఉండాలి. శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ విభ్రమాలోక శుభ్రో విభ్రమచక్షురే సర్వలోకానాం మంగళం
मंगलाधारणपदे पदाचार्यवरोगमै सर्वैश्च पूर्वैराचार्यै सर्कृतायास्तु मङ्गलम् सर्वावयवगुणरि सदा सर्वदेवता सदा सम्मोहनाय वेङ्कटेशाय मङ्गलम् पूज्याय नरपत्याय आप्नोति सर्वं जयति हरिः ओम् कौशलेन्द्राय महनीयगुणात्मनिहारण्यभूमिः देवो येषां देवकी पुण्यराशितिष्णरः येषां भारतवन्दपद्मं प्रपद्ये भव्यात्मे सर्वस्य सर्वमेव दीनाति सर्वं जयति हरिः जय श्री राम 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 అయోధ్యరాముల పాదాలకు గోవింద అయోధ్యరాముల పాదాలకు గోవింద జై శ్రీరామ్ 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 శ్రీ ఆంజనేయ సంపాదాల గోవింద శ్రీ ఆంజనేయ సంపాదాల గోవింద రామ రఘురామ దశరథ నందన ధనుజతి రామ రామ రఘురామ రామ 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 సీతా రామ రఘురామ రామ అయోధ్య రామ రఘురామ ఆనంద రామ శ్రీరామ అయోధ్య రామ రఘురామ ఆనంద రామ శ్రీరామ రామ 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 సీతా రామ రఘురామ ध्रुव
श्रीरामाय नमः रतधराय नमः श्रीरामाय नमः ददाहसोषिताय नमः श्रीरामाय नमः जलेयाय नमः श्रीरामाय नमः तस्मिने नमः श्रीरामाय नमः तालप्रवत्ते नमः श्रीरामाय नमः अनान्तकाय नमः श्रीरामाय नमः अनान्तसारयाय नमः श्रीरामाय नमः आत्मने नमः श्रीरामाय नमः तये नमः श्रीरामाय नमः गुणात्मकाय नमः श्रीरामाय नमः विक्रमयाय नमः श्रीरामाय नमः लोकात्मने नमः श्रीरामाय नमः चारित्रकीर्तनाय नमः श्रीरामाय नमः लोकरक्षकाय नमः श्रीरामाय नमः मिने नमः श्रीरामाय नमः कारण्यकर्तनाय नमः श्रीरामाय नमः भक्तयाय नमः श्री कोदंडरामस्वामी प्रीत्यर्थं कर्पूर मंगल निवेदन समर्पयामि। కోండర్కి ఒక 5 నిమిషాలు వస్తారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పీజీఆర్ఎస్ పొందిన 343 అర్జీలు. పెద్ద దర్గా ఉరుసు. యాది వాహనంపై ఊరేగిన పార్వతీ పరమేశ్వరుడు. మదనపల్లిని జిల్లాగా ప్రకటించాలి కాంగ్రెస్ నాయకుడు సజ్జాద్. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.